వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై అనుచితమైన అసభ్య వ్యాఖ్యలు చేసి సీనియర్ బీజేపీ నేత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి రమేష్ బిధూరి మరో వివాదానికి తెరతీశారు. వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కల్కాజీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ తాను గెలుపొందితే ప్రియాంక గాంధీ బుగ్గల్ల కల్గజ్జి నియోజకవర్గంలోని రహదారులను సాఫీగా ఉండేలా అభివృద్ధి పరుస్తానంటూ నోరు పారేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రమేష్ బిధూరిపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కల్కాజీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆల్కా లాంబా తీవ్రంగా ధ్వజమెత్తారు. తనకెప్పుడూ అలవాటైన అసభ్యకరమైన భాషలో మరోసారి మహిళలను అవమానించారంటూ బిధూరిని తీవ్రంగా విమర్శించారు. మహిళలను గౌరవించని, సభా మర్యాద పాటించని అటువంటి వ్యక్తిని కల్కాజీ ప్రజలు ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరి తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తమ వైఖరి ఏమిటో సీనియర్ బీజేపీ నేతలు చెప్పాలన్నారు. లాంబా నేతృత్వంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బిధూరి దిష్టి బొమ్మను దహనం చేశారు. శనివారం కల్కాజీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ బిధూరి ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ఢిల్లీ నుంచి 2 సార్లు లోక్సభ ఎంపీగా, తుక్లాబాద్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిధూరి ఇటువంటి వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించడం కొత్తేమీ కాదు. గతేడాది ప్రారంభంలో లోక్సభలో మాట్లాడుతూ బీఎస్పీ ఎంపీ దానిష్ అలీని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలకు సర్వత్ర ఖండనలు వెలువెత్తాయి. ఆయన ప్రవర్తనపై లోక్సభ హక్కుల కమిటీకి కూడా నివేదించారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని, ఆలోచన ధోరణిని బీజేపీ కలిగి ఉందన్నారు. మహిళల పట్ల ఆయన ధోరణి ఎలా ఉంటుందో ఆ మాటలతో తెలుస్తుందన్నారు. సభలో తన సహచర ఎంపీ పట్లనే ఇంత అసభ్యకరమైన భాష ఉపయోగించే వ్యక్తి నుంచి ఇంకా ఏం ఆశించగలమని ప్రశ్నించారు. బీజేపీ నిజమైన వైఖరి ఇదేనని ఆమె విమర్శించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన జారీ చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా బిధూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి బీజేపీ నాయకత్వంలో ఢిల్లీ మహిళలు సురక్షితంగా ఉండగలరా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ అభ్యర్థి. ఆయన భాష ఎలా ఉందో వినండి. మహిళలకు ఆ పార్టీ ఇచ్చే గౌరవం ఇలానే ఉంటుంది. ఇటువంటి నేతల చేతుల్లో ఢిల్లీ మహిళల గౌరవం భద్రంగా ఉంటుందని విశ్వసించగలమా అని సింగ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నిస్సిగ్గుగా సమర్థన ఇంతలా విమర్శలు, ఖండనలు వెల్లువెత్తుతున్నా బిధూరి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. హిపోక్రసీతో వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షంపై దాడి చేశారు. గతంలో నటి, రాజకీయవేత్త హేమమాలినిపై బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గతంలో జరిగిందే ఇప్పుడు జరిగింది. హేమమాలిని మహిళ కాదా? ఇద్దరు వ్యక్తులు తప్పు చేస్తే ఇద్దరు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తన తప్పు సరిదిద్దుకుంటే అదే మేం కూడా చేస్తాం అని బిధూరి చెప్పారు. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన వ్యాఖ్యలను తప్పుడు భావనతో చూస్తూ రాజకీయ ప్రయోజనాలు సాధించడానికి కొంతమంది చూస్తున్నారు. ఎవరిని అవమానించాలన్నది తన వైఖరి కాదని, ఒకవేళ ఎవరైనా బాధపడితే అందుకు విచారిస్తున్నానని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.